వాళ్ళకి తెలుస్తానే పల్స్ రేటు బీపీ రేటు వాళ్ళ ఆవేదనలో వాళ్ళు ఉంటారు అన్నగారు. వాళ్ళు వాస్తవానికి పేషెంట్ నడుచుకుంటూ హాస్పిటల్కి వచ్చిండు. హాస్పిటల్కి వచ్చి కేవలం హాస్పిటల్కి వచ్చి ఆయన నడుచుకుంటూ వచ్చిండు. డాక్టర్ గారు ధైర్యం ఏం చెప్పిందంటే మీ వన్కి ఏం కాదు, ఓన్లీ కాలు ఫ్రాక్చర్ అయింది, దీంతో మేము ఎక్స్రేలు తీపిస్తాం. నేను ఒకటి అడుగుతా, కాలు ఫ్రాక్చర్ కావడానికి కారణం ఏంటి? అక్కడ ఏదైతే ఇప్పుడు వాళ్ళు చేసే మన ఒకటి వాళ్ళు ఇప్పుడు ఏంటది క్వారీలో జారిపడ్డారు. మీకు కూడా తెలియదా ఆయన ఎలా పనిచేస్తాడు? అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఆయన అందరితో మాట్లాడిన విషయం కూడా అదే. నేను కొంచెం జారిపడ్డా, నా కాలు ఫ్రాక్చర్ అయింది అనగానే వాళ్ళ ఎవరైతే క్వారీ వాళ్ళనో వాళ్ళు ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. డాక్టర్తో మాట్లాడితే ఏం కాదు, ఈయన ఇక్కడ అడ్మిట్ చేసుకుంటాం, కొన్ని ఎక్స్రేలు చేసిన తర్వాత ఆయన సర్జరీ చేస్తాం, బాగుపడతాడు, ఇక్కడే ఉంచండి అని చెప్పి స్వయంగా డాక్టర్ వాళ్ళు చెప్తేనే ఇక్కడ ఉంచిళ్ళు. అంతేగాని నడుచుకుంటూ వచ్చిన పేషెంట్ ఎట్లా చనిపోయింది అనేది ఇంతవరకు ఏం అర్థం కావట్లేదు. కాలు ఫ్రాక్చర్ అయిన పర్సన్ ఎట్లా నడుస్తాడు అని డాక్టర్లు అంటే మీరు ఏం చెప్తారు? మాట్లాడుతుండు సార్, నాకు ఇక్కడ ఇది అయింది, ఇక్కడ స్వెల్లింగ్ వచ్చింది, ఇది సపోర్ట్ తీసుకుంటూ నడుచుకుంటూ లోపలికి వచ్చిండు, ఓఆర్ఎస్ తాగిండు, దానికి ఒక 3 నిమిషాలు ముందు కూడా మాట్లాడిండు. వాళ్ళు ఊరికెళ్ళి రాలేదు, ఏడి పట్టుకొని వచ్చినాక వాడు మాట్లాడుతాడు కదా, చచ్చిపోతే రాలేదు. ఇప్పుడు అంతేందుకు డాక్టర్ అడిగితే బయటికి రమ్మని రాదు, ఏమైతుంది ఇంకా చెప్పరాదన్న. చూస్తున్నాం ఆల్మోస్ట్ మేనేజ్మెంట్ తోటి. సార్ మీరేమన్నా మేనేజ్మెంట్ తోటి ఒకసారి బయటికి ఎవరన్నా మాట్లాడే ప్రయత్నం చేస్తారా అని చెప్పేసి అడిగాను. సార్ మీరేనండి హాస్పిటల్ మేనేజ్మెంట్? యువర్ డిజిగ్నేషన్ ఇన్ఛార్జ్, ఈ హాస్పిటల్ ఇన్ఛార్జ్ మీన్స్ ఏకే హాస్పిటల్ ఇన్ఛార్జ్. వీళ్ళు ఎప్పుడు వచ్చారు, ఏమైంది చెప్పగలుగుతారు? వీళ్ళు 1:30కి వీళ్ళు తీసుకురాలి, వేరే వాళ్ళు తీసుకొచ్చారు పేషెంట్ని. ఒక్క నిమిషం బ్రదర్ చెప్పండి. మీరు ఇన్ఛార్జ్ అన్నారు కదా, చెప్పండి. వేరే వాళ్ళు తీసుకొచ్చారు, వాళ్ళకి చెప్పినాం మొత్తం. చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? బ్రదర్ ఒక్కసారి తన మాట వర్షన్ విందాం. ఇన్ఛార్జ్ అంటే తన డిపార్ట్మెంట్ ఏంటి, తన అర్హత ఏంటి అని మనం అడగట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తన కంక్లూజన్ విందాం. వచ్చినాక తర్వాత సార్ చెప్పిండు ఆల్రెడీ, వాళ్ళు ఎవరు రాలే, ఒక లేడీ ఒకతే ఉంది, ఆస్కర్ తీసుకెళ్ళమని చెప్పిండు ఆల్రెడీ. తీసుకెళ్ళలే అని ఇంకోనే వస్తున్నా అని చెప్పి ఆరోగ్యశ్రీ వస్తుంది, మేము ఆస్కర్కి వెళ్ళామని కూడా చెప్పాడు. చెప్పినా కూడా వాళ్ళని రాలే, ఇప్పటి వరకు కూడా రాలే, ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయట్లేదు. యువర్ గుడ్ నేమ్ సార్? పాషా. ఇక్కడ వాట్ ఆర్ డూయింగ్ సార్? మీరు ఇక్కడ ఏం చేస్తారు? ఇన్ఛార్జ్ మొత్తం మెయింటెనెన్స్. ఇన్ఛార్జ్ మీన్స్ స్లీపర్, మన హౌస్ కీపింగ్, శానిటైజరా, మన ఎట్లా మీరు ఏం చేస్తారు? సాలరీ పర్పస్, బిల్లింగ్ పర్పస్, ఆల్ టోటల్. హాస్పిటల్ మీదేనా? లేదు, డాక్టర్ ఆసిఫ్ ఇక్బాల్. అంటే ఇప్పుడు ఇన్ఛార్జ్గా మీకు వీళ్ళ సంబంధిత కన్సల్ట్గా వాళ్ళు ఆ డాక్టర్ని ఎవరిని కలిసారు? మీరేం చెప్తారు? ఇన్ఛార్జ్ డాక్టర్ ఆసిఫ్ ఇక్బాల్నే కలిసారు. డాక్టర్ లేడు, దాదాపు సిస్టర్లు నర్సులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ట్రీట్మెంట్ చేశారు, ఇంజక్షన్ ఇచ్చినారు. లేదు, సారే రాశారు కదా, సార్ కంప్లైంట్ కూడా ఉంది కదా. ఎవరు డాక్టర్ రాశారు? డాక్టర్ అమ్మ మీరు డాక్టర్ని చూసారా ఇక్కడ? మీరు పేషెంట్ వచ్చిన కానీ డాక్టర్ని చూసారా ఇక్కడ? లేదు, పేషెంట్ వచ్చిన పక్కనే ఎవరు? పేషెంట్ ఇక్కడికి వచ్చినాక పక్కనే ఉన్నారా మీరు? ట్రీట్మెంట్ నువ్వు చేస్తావని నేను చేయాలని అడిగిన ఇతనే సారు, ట్రీట్మెంట్ నువ్వు చేస్తావని నేను చేయాలి. అమ్మ పక్క జరుగులు మీరు అందరూ బయటికి చెప్పండి. బ్రదర్ ఒక్కసారి బ్రదర్ ఇక్కడ నాకు అవసరం లేదు. ఇన్ఛార్జ్గా మీకు అవసరం లేదా? అవసరం లేదంటే అక్కడ సార్ వాళ్ళు పిలుస్తారు, ఈఎంఐ వాళ్ళు. పెండింగ్ బిల్ ఉన్నారా? వీళ్ళు పెండింగ్ బిల్ ఏం లేదు, రూపాయి కూడా కట్టలేదు. నేను ఒక మాట అంట. మీరెవరండి? మీరెవరు సార్? వీళ్ళండి ఇన్ఛార్జ్, వాళ్ళ ఏజ్, వాళ్ళ ఇన్ఛార్జ్ అండి సిఏ గారు. వాళ్ళ ఇన్ఛార్జ్ లేనా సార్? ఏజ్కి వాళ్ళ ఇన్ఛార్జ్ లే సార్? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.